హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల జమ తాజా సమాచారం అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే నిన్న ఈరోజు ఎక్కడా కూడా పెండింగ్ బిల్లులు జమైన దాఖలాలు అయితే ఎక్కడా కూడా లేవండి. చాలామంది మాకు అరియర్స్ అయితే జమ కావాల్సి ఉంది. ఈ విధంగా చాలామందికి మెడికల్ రీఎంబర్స్మెంటు, అదేవిధంగా ఈ యొక్క మెడికల్ బిల్లులు, ఈ జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఎస్ఎల్స్ ఇవన్నీ కూడా, టీఏ బిల్స్ ఇవన్నీ కూడా జమ కావాల్సి ఉంది. ముఖ్యంగా డిఏపిఆర్సి అరియర్స్ కూడా జమ కావాలండి. ఎక్కడా కూడా ఇక 2 రోజుల నుంచి పెండింగ్ బిల్లులు ఎక్కడా కూడా జమ అయినట్టు ఎక్కడా కూడా సమాచారం అయితే లేదని అయితే చెప్పుకోవాలి. బిల్లులో ఎటువంటి కదలిక లేదండి. బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో అయితే ఉన్నాయి. ఇక డిఏపిఆర్సి బకాయిలకు సంబంధించి కూడా ఈ యొక్క బిల్లులన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగిందండి డీడీఓ గారు. 2024 బిల్లులతో మొత్తానికి అన్నీ కూడా ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో అయితే ఉన్నట్టు సమాచారం. బిల్లులు అయితే ఈరోజు కూడా ఇప్పటి వరకు ఎటువంటి కదలిక అయితే లేదండి. ఇంకా ఖచ్చితంగా ఒక 2 రోజుల్లో బిల్లుల కదలిక అయితే వచ్చినట్లయితే ఖచ్చితంగా జమ అవుతాయి. లేదంటే కొత్త ప్రభుత్వంలోనే యొక్క పెండింగ్ బకాయిలను అయితే జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్గా అయితే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈసారి ఉద్యోగ పెన్షన్ భారీగా నిరుత్సాహపరుస్తోందని చెప్పాలండి ప్రభుత్వం. ఎక్కడా కూడా ప్రభుత్వం చెప్పిన మేరకి పూర్తి స్థాయిలో డిఏ కానీ, పిఆర్సీ కానీ, ఇక మెడికల్ బిల్లులు కానీ ఏవి కూడా, ఎస్ఎల్స్ కానీ పూర్తి స్థాయిలో అయితే ఎవరికి జమ కాలేదు. ఇక డిఏ, పిఆర్సీ బకాయిల సంగతికి వస్తే ₹1 కూడా ఎక్కడా కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా జమైన పరిస్థితి అయితే లేదు. మొత్తానికి ఉద్యోగ పెన్షన్లు భారీగా ఉసూరు అనిపించినట్లయితే జరిగిందనే చెప్పుకుంటున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఏది ఏమైనా సరే పోలింగ్ ఒకరోజు ముందు వరకు కూడా ఆశ అంటే జమ అవుతాయేమో అన్న ఒక చిన్న ఆశ అయితే అందరిలోనూ ఉందండి. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.